ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలో బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవచైతన్య అంబేద్కర్ యువజన సంఘ సారథిలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ హాస్రే ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత మాదిగపేట పెద్దలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కార్మికుల సంఘాలు, ఎంఆర్పీఎస్ మున్సిపల్ వర్కర్స్ అండ్ కార్మికులు, అలాగే సెంట్రల్ ముఠా వర్కర్స్ యూనియన్స్ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, తీన్మార్ కళాకారులు ఉన్నారు. జంగారెడ్డిగూడెం స్థానిక ఎస్సీపేట ఎండీపేట ఆధ్వర్యంలో నవచైతన్య అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో, అలాగే స్థానిక ఎస్సీపేట యువకులందరి ఆధ్వర్యంలో, అలాగే వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా జాతి నేత మన ప్రీతమ నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా సుమారుగా 35 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దేశమంతటికీ తెలుసు బాబు జగజ్జీవన్ రామ్ గురించి. ఆయన ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారు. సుమారుగా 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఉండి 40 సంవత్సరాల కేంద్ర మంత్రిగా పరిపాలించారు ఈ దేశాన్ని. ఈ దేశంలో ఆయన ఆహార మంత్రిగా పనిచేసిన, రక్షణ మంత్రిగా అనగా హోమ్ మినిస్టర్గా పనిచేసిన, అలాగే కార్మిక మంత్రిగా పనిచేసిన, ఈ దేశ భవిష్యత్తు కోసమే అనేక సందర్భాల్లో ఆయన పనిచేశారు. ఈనాడు కార్మికులకి అనేకమైన చట్టాలు కానీ, కార్మికులకి అనేకమైన భద్రతలు కానీ, కార్మికులకి అనేకమైన సదుపాయాలు కానీ వచ్చినాయి అంటే దానికి ఏకైక నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. అలాగే మన దేశ భద్రత, దేశ నలుమూల కూడా దేశంలో ఏ విధమైన అభద్రతా భావం లేకుండా ఆ వ్యవస్థను పటిష్టం చేసి ఈనాడు దేశంలో ప్రజలందరూ కూడా సుఖంగా, శాంతిగా, సమాధానంగా ఉన్నారంటే దానికి ప్రధానమైన